హాయ్ వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను హెల్దీ పొడి చేసి చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంటే మొరింగా పొడి అండి. మొరింగా పొడి అంటే ఏం లేదండి, మునగాకు పొడి చేసి చూపిస్తున్నాను. ఇది చాలా మంచిది హెల్త్కి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనము మునగాకు ఎలాగైనా దొరుకుతుంది కదా, మునగాకుని కలెక్ట్ చేసుకొని ఈ విధంగా పొడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వేడయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు పూర్తిగా సిమ్లో వేయించుకోవాలి. అంటే మనం వేయించుకుంటే అన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మరీ ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకోవద్దు, ఎందుకంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ బాగుండదు పొడిది. అంటే కొద్దిగా ఓపికతో వేయించుకోవాలండి. ధనియాలు వేయిస్తూ ఉంటే మంచి వాసన వస్తాయి. ఆ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా ధనియాలు వేగాక ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. అంటే మినపగుండ్లు వేసుకున్నాను. మినపప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వీటన్నిటిని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉంటే సమానంగా వేగిపోతాయి. ఇక్కడ వేగిపోయాయి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేగిపోయాయి. ఇవన్నీ ఎందుకు వేసుకుంటామంటే మునగాకు చేదుగా ఉంటుంది కదా, కొద్దిగా చేదుని తగ్గించేందుకు ఇవన్నీ వేసుకుంటాము. అలాగే కొద్దిగా పొడి కూడా టేస్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు చేదుగా అనిపించదు. టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకున్నాను. మిరియాల ఫ్లేవర్ బాగుంటుంది పొడికి. ఈ పొడిని ఎందులోనైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో కూడా తినొచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా 1 స్పూను మునగాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మిరియాలు వేసాను కదా, ఇక్కడ నేను నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు త్వరగా వేగిపోతాయని లాస్ట్లో వేసుకున్నాను. అంటే అన్నీ వేగిపోయాక వేసుకున్నాను. కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీటిని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పటివరకు వేయించుకునే వాటిలో నేను ఎక్కడ నూనె వేసుకోలేదు. ఇక్కడ నూనె 1 టీ స్పూన్ ఎందుకు వేసుకున్నానంటే, ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగా నూనె వేస్తే వేగిపోతాయి కదా, అందు గురించి వేసుకున్నాను. అలాగే ఒక 6
గార్లిక్ తీసుకున్నాను, అంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. పొట్టు లేకుండా, అంటే పొట్టు తీయలేదు, అలాగే వేసేసుకున్నాను. ఇక్కడ 4 చింతపండు రెబ్బలు వేసుకున్నాను, అంటే చింతపండు రెక్కలు వేసుకున్నాను, ఒక 4. వాటిని కూడా వేయించేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చిలో కొద్దిగా సీడ్స్ ఉన్నాయి, అంటే ఎండుమిర్చి సీడ్స్ ఉన్నాయి. కొంచెం కారం గురించి అంటే బాగుంటుంది ఇలా వేసుకుంటే, అందుకోసం వేసేసుకున్నాను. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే కడాయిలో ఒక పెద్ద బౌల్ నిండా మునగాకులను తీసుకుంటున్నాను. అంటే ముందుగానే వీటిని ఆకులుగా తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను. అంటే ఫ్యాన్ గాలికే ఆరబెట్టేసుకొని ఆరిపోయాక వేసుకుంటున్నాను. అంటే తడి లేకుండా చూసుకోవాలి. ఈ ఆకులను పూర్తిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే 5 to 10 minutes పడుతుంది వేయించడానికి. వీటిని ఎప్పటి వరకు వేయించుకోవాలంటే, మనం ఒకసారి చూసుకోవాలి, చేతితో ప్రెస్ చేసి చూస్తే అవి క్రంచిగా కావాలి. అప్పటి వరకు వేయించుకోవాలి, అంటే మనకు తెలుస్తుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. త్వరగా వేగిపోతాయని ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టుకోవద్దు, మాడిపోతాయి ఆకులన్నీ. కలరు మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అలా వేయించుకోవద్దు. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఆకు కలరు మారదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చూసుకోవాలి ఒక్కొక్కసారి మధ్యలో. ఆకులు ఇంకా మెత్తగానే ఉన్నాయి, ఇంకొంచెం వేయించుకోవాలి. అంటే పొడి అయ్యే వరకు వేయించుకోవాలి. మనకు తెలుస్తుంది, వేస్తుంటే గరిటె సౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలా హెల్దీగా తినాలి అంటే కొద్దిగా ఓపికతో చేసుకోవాలి. మునగాకు ఇక్కడ వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగా కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారింది, చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఆకు పూర్తిగా వేగిపోయినట్టు, అంటే ఇంకా మనం మిక్సీ పట్టుకోవచ్చు. ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిపోయాయి. వీటిని వేసేసుకున్నాను మునగాకులో. రుచికి సరిపడా రా సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే కలుపు వేసుకున్నాను. ఇష్టం ఉంటే మనం మామూలుగా మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు, అంటే పొడి ఉప్పు అయినా వేసుకోవచ్చు. సరే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ జార్లో వేసుకుంటున్నాను. వీటిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పెద్ద జార్లో వేసుకుంటే అంత ఫైన్గా పొడి కాదు, అందుకోసం నేను చిన్న జార్లో వేసుకుంటున్నాను. మిగిలింది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాను. మిగిలిన మునగాకుని కూడా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఫైన్గా పొడి అయిపోయింది. ఈ పొడిని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎయిర్ కంటైనర్ జార్లో వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బాటిల్లో వేసుకుంటాను. గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ప్లాస్టిక్ మాత్రం వాడకండి. ఇలా గ్లాస్ జార్ ఉంటుంది కదా, అలాంటి వాటిలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చాలా రోజుల వరకు వస్తుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా హెల్తీ మునగాకు పొడి చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.